ఇలా రండి. రాత్రిపూట దేవతలా కనిపించావు, దానం చెయ్యమ్మా. దానమేగా మీకు కావాల్సింది. అయితే ఈ బాబుని తీసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? మమ్మల్ని మేం పోషించుకోవడమే కష్టంగా ఉంటే ఇప్పుడు ఈ సంటోని తీసుకుని ఏం చేసుకోవాలమ్మా? చంటోడే కదా అని చిన్నగా చూడకు. అమ్ముకుంటే కావలసినంత డబ్బు వస్తుంది. దాంతో మీ జీవితం అంతా గడిచిపోతుంది. అవకాశం ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. ఏ వద్దా? జాగ్రత్త అమ్మా, ఉంటావు మాట్లాడాలి. అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా? బాబు నీ దగ్గర ఏమన్నా ఉన్నాడా? బాబు నా దగ్గర ఉండడం ఏమిట్రా? రాత్రి నీ దగ్గరే పడుకున్నాడు కదా. అవునమ్మా, కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి కనపడలేదు. బాబు కనిపించడం లేదా? ఏమైనట్టు? నాన్నా నాన్నా, ఏమైందిరా? బాబు కనిపించట్లేదు నాన్న. బాబు కనిపించకపోవడం ఏంట్రా? అవును నాన్న, రాత్రి నా దగ్గరే పడుకోబెట్టుకున్నాను. ఉదయం లేచి చూసేసరికి లేడు. అడుగులేయడం కూడా రాని పసివాడు, వాడెక్కడికి వెళ్తాడరా? ఇక్కడే ఎక్కడ ఉంటాడు, వెతకండి. ఏమిటండి? లోపలికి వెళ్ళి వెతుకు. బాబు 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 గోపాల్ గోపాల్ బాబు బాబు ఏమండి? ఉన్నాడా? బాబు లేడండి. బయట కూడా ఎక్కడ లేడే. నాన్న కనిపించాడా? లేడురా. ఏమై ఉంటాడు? నా బాబు, నా గోపాల్, నా బాబు, నా బాబు గోపాల్, నా కొడుకు, నా గోపాల్. రే మాధవ్, కంగారు పడకరా, వాడు దొరుకుతాడు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు రా. లేదు నాన్న, నా బాబు గోపాల్, నా గోపాల్. రే మాధవ్, మాధవ్. గోపాల్. ఏమండి? మన బాబండి, మన గోపాలండి ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో? అంత చిన్న పిల్లాడిని ఎవరు తీసుకెళ్ళుంటారు? ఇంట్లో లేడంటే అర్థం ఏంటండి? ఊరుకోరుపా, ఎక్కడికి వెళ్తాడు? ఎవరో కావాలనే వాడిని తీసుకెళ్ళిపోయి ఉంటారండి. కంగారు పడకూపా. సత్య దగ్గర చూసాను. సత్య, 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 బాబు ఏమైనా నీ దగ్గర ఉన్నాడా అమ్మా? లేడత్తయ్యా. ఏమైంది? నిన్న రాత్రి మాధవ్ పక్కన పడుకున్న బాబు పొద్దున లేచేసరికి కనిపించడం లేదు. ఇల్లంతా వెతికారా? ఇల్లంతా వెతికావమ్మా, ఎక్కడా లేడు. ఇంతకీ మాధవ్ ఎక్కడా? వాడిని వెతుక్కుంటూనే మాధవ్ బయటికి వెళ్ళాడు. బాధపడకు రూపా, ఊరుకు. మాధవ్ వెళ్ళాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు. బాబు తీసుకొస్తాడు, ఊరుకు. ఎలా వచ్చాడో అలాగే పోయాడు. నిన్న పేరు పెట్టారు, ఈ రోజు అడ్రస్సే లేకుండా పోయాడు.
అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా అయ్యా ధర్మం చేయ్యా. అయ్యా అయ్యా. అయ్యా అమ్మా, అమ్మా, తల్లి, ధర్మం ధర్మం చేయి చేయమ్మా. తల్లి. అమ్మా, అమ్మా, తల్లి, ధర్మం చేయమ్మా. నీకు దండం అమ్మా. చేస్తానమ్మా. తల్లి అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా నా కొడుకు గోపాల్ వర్మ పేరు మీద అర్చన చేయండి పూజారి గారు. అలాగే అమ్మా 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 పాలకు డబ్బులు లేవమ్మా దానం చేయండి అమ్మా. అమ్మా అమ్మ పిల్లోడు అల్లాడిపోతున్నాడమ్మా. నేను కోరుకున్న దానికన్నా ఎక్కువ ప్రసాదించావు స్వామి. నా కొడుకు నామకరణాన్ని నా చేతుల మీదుగా జరిపించావు. మా ఇంటికి వారసునివ్వాలన్న నా కోరిక లక్ష్యం నెరవేరింది. ఈ తల్లి మనసు ఈరోజు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నా కొడుకు ఆ ఇంట్లో క్షేమంగా సుఖంగా ఉంటాడు. అంతకన్నా నాకు కావాల్సిందేం లేదు స్వామి. అందరూ తల్లికి రుణపడి ఉంటారు. నేను నీకు రుణపడి ఉన్నాను స్వామి. నన్ను నా బిడ్డను 9 నెలలు కాపాడుతూ వచ్చావు. మాధవి రక్తం ఇచ్చేలా చేసి మా రక్త సంబంధాన్ని మరింత బలపరిచావు. గోపాల్ నా కొడుకే అని మాతో నమ్ముతున్నాడు. ఇంట్లో వాళ్ళు ఊరి వాళ్ళు అందరూ నమ్మే రోజు రావాలి. వచ్చేలా చేస్తావని నాకు తెలుసు. అదే కనుక జరిగితే నాకింకే కోరికలు లేవు. ఏదైనా ఉంటే అది నీ రుణం తీర్చుకోవడం కోసమే అయి ఉంటుంది. అమ్మా తీసుకోండి. శుభం దీర్ఘసుమంగళీ భవ. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దేవపాదకం భావం శుభం. ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు.
అమ్మా అమ్మా, ధర్మం అమ్మా దానం చేయమ్మా. చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయమ్మా. బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? అమ్మా 3 రోజుల నుంచి పాలు పట్టలేదమ్మా, గుక్క పట్టి ఎడుతున్నాడు. ఒక్క 10 రూపాయలు దానం చేయి తల్లే. బాబుకి పాలు పట్టించు. సరేనమ్మా, సరేనా? మంచిదమ్మా. ఆ, అమ్మా అమ్మా, చిన్న పిల్లాడు రాత్రి నుంచి కనిపించట్లేదు. ఇక్కడ ఏమైనా కనిపించాడా? ఏమో తెలీదండి. తెలీదు. సార్, ఇందాక ఆయన మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. ఏమని? ఏం చెప్పమంటావు మా పాపం? నిన్ననే పిల్లాడికి నామకరణం చేశారంట. తెల్లారు చూసేసరికి ఇంట్లో పిల్లాడు కనిపించడం లేదంట. ఏం జరిగిందో ఏమిటోనమ్మా. బాబు, ఇక్కడ నీ పక్కన కూర్చున్న వాళ్ళు లేరి? ఏమోనమ్మా, ఎక్కడెక్కడో తిరుగుతుంటావమ్మా. ఆ గుడి వెనకాల ఉండొచ్చావు చూడమ్మా.